తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. జనసేన కూడా పోటీ చేస్తుంది. నేను ఇంతకుముందే చెప్పా, జనసేన భారతీయ జనతా పార్టీ టైఅప్ అయి పోటీ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఆంధ్ర పార్టీలు అన్న వాటిని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర బెల్ట్ ఉన్న చోట పనికి వస్తుంది, కానీ మిగతా చోట్ల తెలంగాణలో 90% ఆఫ్ తెలంగాణలో నెగిటివ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్నటిసారి చివరి ట్రయల్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. దాంతో కలిసి పోటీ చెయ్యరు. ఆంధ్రాలో కూటమి తెలుగుదేశము జనసేన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఆంధ్రాలో పోటీ కలిసి ఉన్నటువంటి వీళ్ళు తెలుగుదేశం అసలు అక్కడ పోటీనే చేయట్లేదు మున్సిపల్ ఎన్నికల్లో. అదే సందర్భంలో జనసేన పోటీ చేస్తానని ప్రకటించింది. బీజేపీ ఏం టైఅప్ అవ్వట్లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ అట్లని పవన్ కళ్యాణ్ ఏం విభేదించట్లేదు. కానీ అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోమంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కలిశారు. బీజేపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయమన్నారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. 7, 8 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు బీజేపీ తరఫున. అదే సందర్భంలో వీళ్ళిద్దరి మధ్యన జరిగేది స్నేహపూర్వక పోటీ అన్నటువంటి పాయింట్ని ప్రస్తావిస్తున్నారంటే పోటీలో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళని మనం గెలుస్తాం అనుకున్న చోటన అవతలోళ్ళు సహకరించాలి, అవతలోళ్ళు గెలుస్తారనుకున్న చోట మనం సహకరించాలి, అంతే. మిగతాదైతే పొత్తు ఉండదు అన్నటువంటి తేలిపోయింది. అదే సందర్భంలో తెలుగుదేశం మాత్రం అసలు కంప్లీట్ పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ చేయాలి అన్నటువంటి కోణం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ మనిషే కాబట్టి అన్నటువంటి కోణం. భారతీయ జనతా పార్టీకి మేలు చేయమని చెప్పి ఏం చెప్పదు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి అన్నది. పోటీ మాత్రం చేయదలుచుకోలేదు అక్కడ.